హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మముడి సీరియల్ ముందుగా కావాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం ద్వారా నాకు హెల్ప్ చేసిన వారు కూడా అవుతారు. ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ అండి. కావ్య విషయంలో తను ఎలాంటి తప్పు చేయలేదని ఆత్మరత్నంలో వాదిస్తాడు రాజు. జీవితంలో మీ ఇంటి గడప తొక్కనని కావ్య అన్న మాటలతోనే తను హర్ట్ అయినట్లు అంతరాత్మతో అంటూ ఉంటాడు. అందుకే చెక్ బుక్ తీసుకొని భార్యగా నటిస్తే డబ్బులు ఇస్తానని కావ్యకు ఆఫర్ ఇచ్చినట్లు చెబుతాడు. మా అమ్మను జాగ్రత్తగా చూసుకోమని చెబితే ఆ బాధ్యతలను నిర్లక్ష్యంగా చేయడము కావ్య తప్పు రాజు వాదిస్తాడు. కంపెనీ సేఫ్గా ఉండడం కంటే అమ్మ ప్రాణాలే ముఖ్యమని కావ్య తెలుసుకోలేకపోయిందని అంతరాత్మతో చెబుతాడు రాజు. కావ్య ఇంటి నుంచి వెళ్ళిపోయిన విషయంలో కొంత రుద్రాని మాటలతో తను ప్రభావితమైన మాట నిజమేనని అంతరాత్మ ముందు ఒప్పుకుంటాడు రాజు. అయినా కావ్యని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని తను అనలేదని అంతరాత్మతో రాజు అంటాడు. రుద్రాన్ని వెళ్ళిపోమని అంటే తనకేం సంబంధం అనే అంతరాత్మ ముందు తన మనసులోని ఆవేదనను మొత్తము వెళ్ళగక్కుతాడు రాజు. కావ్య వల్ల తల్లి ముందు తను ఫూల్ కావాల్సి వచ్చింది చెబుతాడు. చివరకు అత్తా కోడన్లు ఒక్కటైపోయారా అంటాడు. తన ముందు నగలు పెట్టి పరాయి మొగుడిగా నటించాలని, బొమ్మలకు రంగులు వెయ్యాలని కావ్య అన్న మాటలు గుర్తు తెచ్చుకొని కోపం పట్టలేకపోతున్నాడు. కానీ అంతరాత్మ మాత్రం రాజు మాటలనే తప్పు పడతాడు. జీతమిస్తూ కోడలిగా నటిస్తావా అని సొంత పెళ్ళాన్ని ఎవడైనా అడుగుతాడా అంటూ రాజుపై అంతరాత్మ ఫైర్ అవుతుంది. చెక్ రాస్తావా, జీతమిస్తావా అంటూ కారు కూతలు ఎందుకు కూశావు, నీ నోటి దూల అంటూ రాజుకు క్లాసు పీకుతుంది అంతరాత్మ. క్షమించమని అడిగి కావ్యను కాపురానికి తీసుకొస్తే సరిపోయేదిగా అని అంటాడు. కావ్యకు క్షమాపణలు చెప్పడం జన్మలో జరగదని రాజు అంటాడు. అంతరాత్మను వెళ్ళిపోమ్మని అంటాడు. నువ్వు చచ్చేదాకా మారవు, నిన్ను మర్చాలని అనుకోవడం నాది బుద్ధి తక్కువ అని అంతరాత్మ వెళ్ళిపోతుంది. మరోవైపు తమ పెళ్లి ఫోటో చూస్తూ కావ్య ఎమోషనల్ అవుతుంది. రాజు తనపై ప్రేమను కురిపించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. అదే టైంలో బలవంతంగా తనతో కాపురం చేశావని రాజ్ అన్న మాటలను తలుచుకొని బాధపడుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. తల్లి తన రూమ్లోకి రాగానే పెళ్లి ఫోటోను దాచేస్తుంది. కన్నీళ్లు తల్లికి కనబడకుండా ఆనందంగా ఉన్నట్లు నటిస్తూ నటిస్తూ ఉదయం కన్నీళ్లు తెరవగానే కాఫీ కప్పుతో కావ్య కనిపిస్తుంది. భార్యను చూసి నువ్వు అంటూ రాజు షాక్ అవుతాడు. ప్రేమ లేకుండా పెళ్లి చేసుకొని భర్త గారు కాపీ తీసుకోండి అంటూ కప్పును రాజుకు అందివ్వబోతుంది. కావ్య ఎలా వచ్చావని కావ్యను అడుగుతాడు రాజు. షేర్ ఆటోలో వచ్చానని కావ్య తిక్కగా సమాధానమిస్తుంది. నా మాటలకు బాధపడి బెదిరిపోయి వచ్చావా అని కావ్యతో అంటాడు రాజు. అంత లేదని కావ్య బదులిస్తుంది. నా ఛార్జర్ మర్చిపోయానని చెబుతుంది. తగ్గిపోయిన 2 చెప్పులు ఇక్కడ ఉండిపోయానని వాటిని తీసుకెళ్ళడానికి వచ్చానని రాజుకు తగినట్టుగా ఎలాగో వచ్చావు కదా, ఇక్కడే ఉండిపోమని కావ్యతో అంటాడు రాజు. ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి, ఏ పోస్టులో ఉండాలి, కోడలిగానా, భార్యగానా, పని మనిషిలా, నా వంట మనిషిలాగా ఎలా ఉండాలని చెప్పమని రాజును అడుగుతుంది కావ్య. నా భార్యను నేను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ఎవరి బలవంతం మీద కాకుండా పూర్తి స్పృహలోనే ఉండి కాపురం చేశానని బాండ్ పేపరు రాసిస్తే ఉంటానని కావ్య అంటుంది. తను బాండ్ రాసే ప్రసక్తే లేదని
రాజు అంటాడు. పని మనిషి పిలుపుతో కల నుంచి బయటకు వస్తాడు. కావ్యపై అపర్ణ బాగా బెట్ట పెట్టుకుందని వెంటనే భార్యను ఇంటికి తీసుకురమ్మని రాజుకు పని మనిషి సలహా ఇస్తుంది. ఇంట్లో వాళ్ళతో పాటు పని మనుషులు కూడా సలహా ఇవ్వడం రాజు సహించలేకపోతాడు. మరోవైపు కలలో కూడా కావ్య తనతో పొగరుగా మాట్లాడిన మాటలను గుర్తు చేసుకొని కోపం పట్టలేకపోతాడు. కానీ పని మనిషిని ఇచ్చిన కాఫీ తాగలేకపోతాడు. కావ్య చేసే కాఫీ టేస్ట్ గుర్తు చేసుకుంటాడు. కళ్యాణ్ అప్పు మార్కెట్లో కూరగాయలు కొనుక్కొని ఇంటికి వస్తూ ఉంటారు. సడన్గా ఒక కారు వచ్చి వాళ్ళ ముందు ఆగుతుంది. ఆ కారులో నుంచి అనామిక దిగుతుంది. ఆమె పక్కన ఒక కొత్త వ్యక్తి ఉంటాడు. దుగ్గిరాల వారసుడు. రోడ్డుపై పడినట్టాడు. కనీసం కారు కూడా లేదని అంటూ కళ్యాణ్ని అవమానిస్తుంది. సీరియల్ లాంగ్ అయిపోతుందని కొంచెమే వీడియో తీసానండి, వాయిస్ రికార్డింగ్ అయితే. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి.